నమస్కారం ఏసీ న్యూస్ కి స్వాగతం. అద్దెంకి శాసనసభ్యులు గొట్టిపాటి రవికుమార్, మాజీ ఎమ్మెల్యే గరటయ్య, కృష్ణ చైతన్య కలిసి వచ్చిన అద్దెంకిలో వైసీపీ పార్టీ గెలుపుని ఎవరు అడ్డుకోలేరని, మొన్నటి వరకు వైసీపీలో ఉన్నవారు నేడు తెలుగుదేశం పార్టీలో చేరటం వారికి సిగ్గుచేటు అని వైఎస్ఆర్సీపీ పార్టీ అద్దెంకి నియోజకవర్గం ఇన్ఛార్జ్ పాణెం హనుమిరెడ్డి తెలిపారు. అద్దెంకి పట్టణంలోని సింగరకొండ రోడ్లో ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హనుమిరెడ్డి మాట్లాడుతూ, వైఎస్ఆర్సీపీ పార్టీ సీనియర్ నాయకులు గరటయ్య, కృష్ణ చైతన్య పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు నిర్వహించడం వల్ల పార్టీలో నుంచి తొలగించారని, వైఎస్ఆర్సీపీ పార్టీ క్రమశిక్షణ కలిగి ఉందని, పార్టీలో కార్యకర్తలు ఎంతో క్రమశిక్షణతో ఉంటారన్నారు. ఎవరు కలిసి వచ్చినా వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుపును ఆపలేరని హనుమిరెడ్డి చెప్పారు. కృష్ణ చైతన్య, గరటయ్య దేనికోసం పార్టీ మారారో అందరికీ తెలుసు అని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోనికి వచ్చిన తరువాత పేద ప్రజల కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసి చూపించారని, రానున్న 2024 ఎన్నికల్లో మరోసారి వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోనికి రాబోతుందని హనుమిరెడ్డి పేర్కొన్నారు. గరటయ్య గారు, అదేవిధంగా కృష్ణ చైతన్య గారు పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకి పాల్పడటం వల్ల వాళ్ళని వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. అదేవిధంగా మా పార్టీకి వచ్చేటప్పటికి ఒక క్రమశిక్షణ అనేది ఉంది. మా పార్టీలో ఉన్న కార్యకర్తలందరూ కూడా క్రమశిక్షణతో ఉంటారు. ఎవరైనా కానీ ఇలాంటి వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే అందరూ అది ఇదే విధంగా జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా రాబోయే ఎలక్షన్స్లో కృష్ణ చైతన్య గారు కావచ్చు, గరటయ్య గారు కావచ్చు, గొట్టిపాటి రవికుమార్ కావచ్చు, వీళ్ళు ఎంతమంది కలిసినా ఎవరు కలిసినా పార్టీ విజయాన్ని ఎవరు కూడా ఆపలేని పరిస్థితి ఈ రోజున అద్దెంకి నియోజకవర్గం కనిపిస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినట్టు సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కానీ ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా కూడా కాంట్రవర్సీ లేకుండా ప్రతి లబ్ధిదారుడికి చేకూరుతూ ఉంది. అభివృద్ధి వచ్చేటప్పటికి చాలా వరకు జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి చేసి చూపించారు. ప్రతి పేదవాడికి ఇల్లు ఉండాలని చెప్పి, ప్రతి పేదవాడు 3 పూట్ల భోజనం చేయాలని చెప్పి ఉద్దేశంతో చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని రాబోయే ఎలక్షన్స్లో భారీ మెజార్టీతో ప్రతి నియోజకవర్గంలో భారీ మెజార్టీ వస్తుందని చెప్పి మేమందరం కూడా ఆశిస్తూ ఉన్నాము. అదేవిధంగా దేనికోసం ఆశించి పార్టీలు మారడం తప్పితే మా పార్టీలో ఉన్న కార్యకర్తలు కానీ అదేవిధంగా పదవులు ఉన్నవాళ్ళు కానీ ఎవరు కూడా ఇబ్బంది పడే పరిస్థితి లేదు. వాళ్ళందరూ కూడా అండగా నేను ఉంటాను. ప్రతి సర్పంచ్కి, ఎంపీటీసీకి, ఎక్స్ఎంపీటీసీ, ప్రతి ఎక్స్ సర్పంచ్, అదేవిధంగా జెడ్పీటీసీలు అందరూ కూడా, ప్రతి ఎక్స్ జెడ్పీటీసీ కానీ అందరికి అండగా నేను ఉంటాను. ప్రతి ఓటర్కి, ప్రతి కార్యకర్తకి అండగా నేను ఉంటాను. రేపు రాబోయే ఎలక్షన్స్లో మేమందరం కలిసి కూడా వాళ్ళ లీడర్లు ఎంతమంది ఏకమైనా మేము అవన్నీ పట్టించుకుని మా పని మేము చేసుకుంటూ వెళ్తాము. కావున మీరందరూ కూడా మీడియా వాళ్ళందరూ కూడా దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటాం. మురళి అవలా అక్కడ పీల్చుకొని ఉంటున్నాడు ఒక బాబాకి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉద్యోగ ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేయకుండా నిట్ట నిలువున ఉంచారని, అధికారంలోనికి వచ్చిన వారంలోపు సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పిన జగన్ 4.5 ఏళ్లవుతున్నా నేటికి సిపిఎస్ రద్దు చేయలేదని ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్ అద్దెంకి తాలూకా అధ్యక్షులు కిరణ్ కుమార్ అన్నారు. ఉద్యోగులకున్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు శనివారం అద్దెంకి మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. ముందుగా ఎన్ఎస్పీ కార్యాలయం నుంచి ర్యాలీగా బయలుదేరి ఎంఆర్ఓ కార్యాలయానికి చేరుకున్నారు.
ఈ సందర్భంగా జరిగిన ధర్నాలో కిరణ్ మాట్లాడుతూ ఉద్యోగులకున్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు విడతల వారీగా నిరసన కార్యక్రమం చేపట్టారని 14, 15, 16వ తేదీలలో నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరై లంచ్ టైంలో నిరసన తెలియజేశారని 17వ తేదీన ఎంఆర్ఓ కార్యాలయం వద్ద ధర్నా, 20వ తేదీన కలెక్టరేట్ ముట్టడి నిరసన కార్యక్రమం ఉంటుందని అద్దెంకి నియోజకవర్గంలో ఉన్న ఉద్యోగులందరూ పాల్గొని జయప్రదం చేయాలని కిరణ్ కుమార్ పిలుపునిచ్చారు. సమ్మెను విరమింప చేసి వారు మనకి ఇవ్వాల్సిన బకాయిలను మాత్రం మా వంతున పెండింగ్ లోనే పెట్టడం జరిగింది. మరి ఇప్పటికి కూడా మేము ఎప్పటి నుంచో శాంతియుతంగా ప్రభుత్వ పెద్దలు మరి మంత్రిమండలి సమావేశం ఏదైతే ఉపసంఘం ఉందో వారిని కలుస్తూ మరి మా ఉద్యోగుల పట్ల మాకు రావాల్సినటువంటి రాయితీలు ఉన్నాయి, మీరు ఎప్పుడు ఇస్తారంటే ఈ నెలలో ఇస్తాం, వచ్చే నెలలో ఇస్తూ డ్రాగా చేస్తూ ఇప్పటి వరకు రావడం జరిగింది. మరి ఇప్పటికే మరి కాలాతీతం అయినప్పటికీ కూడా ఎలక్షన్ సమయం దగ్గర పడుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం మన దగ్గర స్పందన లేక మనకు రావాల్సినటువంటి బకాయిల విషయంలో ఇంకా వెనకంజ వేస్తే ఆర్థికంగా మానసికంగా కూడా ఉద్యోగులు బాధపడుతూ ఉన్నారు, చాలా ఆందోళనకు గురవుతున్నారు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మన ఉద్యోగ సమస్యలను పరిష్కరించాలని మరి రాష్ట్ర జేఏసీ కూడా మరి మంత్రివర్గ ఉపసర్గంతో చర్చలు జరిపినప్పటికీ కూడా మార్చి నెలలో ఇస్తాం లేదంటే జూన్ నెలలో ఇస్తాం అని చెప్పి దాటవేద ధోరణి తప్పితే ఇప్పటికిప్పుడు మీ బకాయిలు వాస్తవమే, మీరు అడుగుతుంది జెన్యునే, మీకు చేయాల్సినటువంటి పరిష్కారం మేము చేయలేకపోయాం ఆర్థికంగా, ఇప్పటికైనా చేస్తామనేటువంటి భరోసాను కూడా గవర్నమెంట్ ఇవ్వలేకపోతుంది. మరి ఆ దృష్టిలో పెట్టుకుని ఈరోజు ప్రభుత్వం వారు మరి వారికి మనకు చేస్తున్నటువంటి కార్యక్రమాలకి వ్యతిరేకంగా మరి మన ఉద్యోగుల పట్ల సానుకూల దృక్పథం రావాలని ఎప్పటికైనా స్పందించి వెంటనే మన సంఘాలని చర్చలకు పిలిచడం ద్వారా మనకున్నటువంటి సమస్యలు పరిష్కరించాలని ఈ సభావేదిక ధర్నా ద్వారా డిమాండ్ చేస్తున్నాం. డిఏలు కూడా పెండింగ్ ఉన్నాయి. మరి గతంలో కూడా ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కూడా ఉద్యోగస్తులకు డిఏలు సకాలంలో చెల్లించకపోతే వాళ్ళు ఏ విధంగా బతుకుతారు, వారు మాత్రం కుటుంబ సభ్యులు లేరా, వాళ్ళకి ఫ్యామిలీ లేదా వాళ్ళ ఇబ్బందులు ఉంటాయని కూడా ప్రకటన చేసి మేము వచ్చిన మరుక్షణమే మీకు రావాల్సినటువంటి బకాయిలన్నీ కూడా వెంటనే తీరుస్తామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే మరి ఉద్యోగుల పట్ల వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి బకాయిల పట్ల మరి ఎందుకని దాటవేసే ధోరణి చూస్తున్నారో తెలియని పరిస్థితి. సరెండర్ లీవులు దాదాపుగా 3 టెన్యూర్ల నుంచి కూడా ఉద్యోగులకి సరెండర్ లీవులు రానటువంటి పరిస్థితి. ఇప్పుడు అద్దెంకి తాలూకా యూనిట్ ఉంది. అద్దెంకి తాలూకా యూనిట్ ఉపాధ్యాయ కార్మిక జాయింట్ యాక్షన్ కమిటీ కదా, ఉద్యోగస్తులు అందరూ వచ్చారు, కొంతమంది రాలా. ఈరోజు మెడికల్ డిపార్ట్మెంట్కి శనివారం కాబట్టి వ్యాక్సిన్ డే ఉంది కాబట్టి కొంతమందికి ఎగ్జామ్షన్ ఉంది. కానీ ఉపాధ్యాయులకు కానీ కార్మికులకు కానీ కార్మికులు కూడా వచ్చారు. కానీ ఎట్లా ఉందంటే ఒకరికేదో వచ్చాం పోయాం, 100 మంది తరఫున ఒకటి రావటం కాదు, 100 మంది వచ్చి ఒకటి కోసం నిలబడటం అనేది ముఖ్యం. ఆ ఐక్యత అనేది ఉన్నప్పుడు ఏ ప్రభుత్వం అయినా కానీ, అంటే ప్రభుత్వం అనేది మనం దూషించడం కాదు, ప్రభుత్వానికి మన నిరసన కూడా తెలియజేయలేకపోతే ప్రభుత్వానికి ఎట్లా గుర్తించుద్ది? ప్రభుత్వానికి ఏంటంటే చేస్తారులే, వాళ్ళకి 1వ తారీఖు జీతం పడితే చాలు అనే లెక్కకి ఇప్పుడు ప్రస్తుతం బకాయి గురించి ఎవరు మర్చిపోయారు, నాయకులు మర్చిపోయారు, నాయకులు కూడా మభ్య పెడుతున్నారు. కానీ ఈ 1వ తారీఖు జీతం పడితే 5వ తారీఖు ఈఎంఐలు కట్టుకోవాలి కదా, లోన్, హౌసింగ్ లోన్ కానీ ఏమన్నా ఆ 5వ తారీఖు లోపు జీతం పడాలా, పడితే చాలనుకుంటున్నారు. కానీ అసలు మనం పని చేస్తున్నామా, వెట్టి చాకరీ చేస్తున్నామా అనే గమనం అనేది ఎవరు సగటు ఉద్యోగి అంటే ఇప్పుడు అంతా ఎట్లా ఉందంటే నా పని కలిసిపోతే చాలు వాళ్ళకే. కానీ మన అనే మా గుణితం అనేది మర్చిపోయారు. నా గుణితం మాత్రం నేర్చుకున్నాను. నేను ఆ అహం నుంచి ఇహంలోకి వస్తే అందరూ సఖ్యంగా అంతా బాగుంటుందని, ఏమన్నా తప్పులు మాట్లాడితే క్షమించాలని. అదేవిధంగా నెక్స్ట్ 20వ తారీఖు ధర్నాకి కనీసం 20వ తారీఖు కన్నా జిల్లా ధర్నా కన్నా నిరసన కన్నా అందరూ తోటి ఒకరికొకళ్ళు చెప్పుకొని మనకి పలసలు పడుతున్నామే, మనం ఎందుకు ఐక్యంగా ఉండలేదు, రండి పోదాం, సెలవు పెట్టండి, ఏమైతే నష్టం అవుతుంది. ఇప్పుడు ఎఫ్ఆర్ఎస్ చేయాలి. వాస్తవంగా ఎఫ్ఆర్ఎస్ పెట్టినా ముఖ చిత్రం పెట్టినా కానీ వేసేవాడు ఉదయం వచ్చి వేస్తున్నాడు, మధ్యాహ్నం వచ్చి వేస్తున్నాడు, సాయంత్రం వచ్చి వేస్తున్నాడు. కానీ డ్యూటీ చేసేవాడు 24 గంటలు చేసేవాడు చేస్తానే ఉన్నాడు. ఎగ్గొట్టేవాడికి అన్ని దారులు
ఒక మంచికి వెనక చెడు ఉంటుంది. బొమ్మ పెన్షన్ల ఐక్యత జిందాబాద్ చేసి జిందాబాద్ చేసి గుర్తించాలి 12,000 వెంటనే అద్దెంకి పట్టణంలోని స్థానిక అంబేద్కర్ భవనంలో ఈ నెల 28వ తేదీన మాదిగ ఉపకులాల ఆత్మీయ సభ జరుగుతుందని, సభకు ముఖ్య అతిథిగా ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు బ్రహ్మయ్య మాదిగ హాజరవుతున్నారని ఎంఈఎఫ్ నాయకులు గంగాధర్ అన్నారు. ఆత్మీయ సభకు సంబంధించిన కరపత్రాలను శనివారం అద్దంకి పట్టణంలోని అంబేద్కర్ భవనం నందు చిరంజీవి మాదిగ, గంగాధర్, సామ్యల్ తదితరులు కలిసి ఆవిష్కరణ చేశారు. అనంతరం గంగాధర్ మాట్లాడుతూ 28వ తేదీన జరిగే మాదిగ ఉపకులాల ఆత్మీయ సభకు అద్దంకి నియోజకవర్గంలో ఉన్న మాదిగలందరూ తరలి రావాలని, ప్రభుత్వాలు మారిన మాదిగల సమస్యలు అనేవి అలాగే ఉన్నాయని, ఎస్సీలో ఉమ్మడిగా ఉన్న 15% రిజర్వేషన్లు ఏబిసిడీలుగా వర్గీకరించేందుకు ఎంఆర్పీఎస్ మొదటి నుంచి పోరాటం చేస్తుందని, బ్రహ్మయ్య మాదిగ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిసి 15% రిజర్వేషన్ల గురించి చర్చించి మాదిగలకున్న సమస్యలు పరిష్కరించమని కోరారని, మాదిగలందరూ కలిసి ఐక్యంగా పోరాటం చేస్తేనే సమస్యలని పరిష్కరించుకోవడం జరుగుతుందన్నారు. నెల 28వ తేదీన అద్దంకిలో ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవనం నందు మాదిగ ఉపకులాల ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ గారు పాల్గొంటున్నారు. కాబట్టి ఈ అద్దంకి నియోజకవర్గంలో ఉన్నటువంటి మాదిగలు, మహిళలు, విద్యార్థులు, ఉద్యోగులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. ఆ ఉమ్మడిగా ఉన్నటువంటి రిజర్వేషన్లు 15% ఉన్నటువంటి రిజర్వేషన్లు వర్గీకరించాలనేటువంటి విధానంతో, ఏబిసిడీలని వర్గీకరించాలనే విధానంతో ఎంఆర్పీఎస్ మొదటి నుంచి ఈదుమూడులో ఎంఆర్పీఎస్ ఆవిర్భవించిన దగ్గర నుంచి ఏర్పాటు జరుగుతూ ఉంది. దానిలో భాగంగా ఈ ఏబిసిడీలను వర్గీకరించడంతో పాటు ఇంతవరకు ఈ జరగలేదు. రేపు రాబోయేటువంటి పార్లమెంటు ఎలక్షన్లోపు ఈ వర్గీకరణ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఇంప్లూడ్ అవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. అదేవిధంగా ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ గారు జగన్ గారిని, సజ్జల రామకృష్ణారెడ్డి గారిని కలిసి ఈ సంక్షేమ పథకాలు మాదిగలందరికీ కూడా అందాలి, అందినప్పుడే మాదిగలు అభివృద్ధి చెందుతారు అనేటువంటి చెప్పారు. కాబట్టి అదేవిధంగా గవర్నమెంట్ కూడా సంక్షేమ పథకాలు అందరికి కూడా మాదిగలకు అందే విధంగా ఏర్పాటు చేయాలని కోరుతున్నాం. ఈ నెల 28వ తేదీన అద్దంకి అంబేద్కర్ భవనం నందు అద్దంకి నియోజకవర్గ మాదిగ మరియు ఉపకులాల ఆత్మీయ మహాసభను విజయవంతం చేయాలని అద్దంకి నియోజకవర్గంలో ఉన్నటువంటి మాదిగలు మరియు ఎంఆర్పీఎస్ అభిమానులు, విద్యార్థులందరూ వేలాదిగా పాల్గొని ఈ సభను జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా ఎంఆర్పీఎస్ 1994 జూలై 7వ తేదీన ఈదుమూడి గ్రామంలో పుట్టినప్పటి నుంచి ఈరోజు వరకు వర్గీకరణ పోరాటం జరుగుతూనే ఉంది. కానీ రాజకీయ పార్టీలు అన్నీ కూడా ఈ వర్గీకరణకు అనుకూలమనే చెబుతూ కూడా ఎవరు కూడా ఈ సమస్యను పరిష్కరించే దిశగా అడుగులు వేయలేదు. ఈ పార్లమెంటు ఎలక్షన్లోపు వర్గీకరణ సమస్యను పరిష్కరించాలని అన్ని రాజకీయ పార్టీలను డిమాండ్ చేస్తూ, అలాగే మన ఏపీ గవర్నమెంట్ కూడా సుప్రీంకోర్టులో ఉన్నటువంటి ఈ కేసులో ముఖ్య పాత్ర పోషించాలని మన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. జయప్రదం చేయండి. ఈ నెల 28వ తేదీన మాదిగ ఉపకులాల ఆత్మీయ మహాసభను జయప్రదం చేయండి. అద్దంకిలో జరుగు మాదిగ ఉపకులాల ఆత్మీయ మహాసభను జయప్రదం చేయండి. అద్దంకిలో ఈ నెల 28వ తేదీన మాదిగ ఉపకులాల ఆత్మీయ మహాసభను మాదిగ రేషన్ పోరాట సమితి శ్రీ ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ నాయకత్వం శ్రీ ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ నాయకత్వం.
సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో అభివృద్ధి చేసే విషయంలో రాజీ పడేది లేదని వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు పానెం హనుమిరెడ్డి అన్నారు. సింగరకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం నందు మహామండపం మరియు నిత్య అన్నదాన భోజనశాల విశ్రాంతి భవనం నూతనంగా నిర్మాణం చేసేందుకు గాను శనివారం శంకుస్థాపన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా హనుమిరెడ్డి హాజరై శిలాఫలకం ఆవిష్కరణ చేసి భూమి పూజలో పాల్గొన్నారు. అనంతరం లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకుని పూజలు చేయించుకున్నారు. హనుమిరెడ్డిని దేవస్థానం తరపున శాలువా కప్పి సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అలాగే అద్దంకి పట్టణంలోని ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయగా ముఖ్య అతిథిగా హనుమిరెడ్డి హాజరై వైద్య శిబిరాన్ని ప్రారంభించి ప్రజలతో ముచ్చటించారు. ఉచిత వైద్య శిబిరానికి వచ్చి కంటి పరీక్షలు చేయించుకున్న వారికి హనుమిరెడ్డి మందులు అందజేశారు. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో అద్దంకి నియోజకవర్గం బీఎస్పీ పార్టీ అభ్యర్థిగా మందా జోసెఫ్ను అధిష్టానం ప్రకటించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన అధిష్టానంకు బీఎస్పీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పరంజ్యోతికి కృతజ్ఞతలు అని, వచ్చే ఎన్నికల్లో అద్దంకి నుంచి పోటీ చేసి మిగతా పార్టీ అభ్యర్థులకు గట్టి పోటీ ఇస్తారన్నారు. రాజ్యాధికారం కోసం శక్తి వంచన లేకుండా పనిచేస్తారని, ప్రతి ఒక్కరిని కలుపుకొని పోతూ పార్టీ బలోపేతం చేస్తారని, తన నియామకానికి సహకరించిన బీఎస్పీ పార్టీ నేతలకు ధన్యవాదాలు తెలిపారు. ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బక్కా పరంజ్యోతి గారి ఆదేశాల మేరకు అద్దంకి నియోజకవర్గం అసెంబ్లీ కాన్స్టిట్యూషన్కి నన్ను అభ్యర్థిగా ప్రకటించారు. 1984 ఏప్రిల్ 14న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జన్మదినం రోజు బహుజన్ సమాజ్ పార్టీని ఆయన స్థాపించారు. ఆయన ఉద్దేశం ఈ బహుజనులంతా కూడా 80% దగా పడతా ఉన్న వ్యక్తులకు అధికారం కావాలి, ఎవరి చేతైతే అధికారం ఉంటుందో వారంతా కూడా స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతత్వంతో జీవిస్తారు. ఇది అంబేద్కర్ గారు చెప్పిన మాటలు. జ్యోతిరావు పూలే గారు గులాంగిరి అనే ఒక బుక్ రాశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కుల నిర్మూలన అనే బుక్ రాశారు. ఇవి రెండు కూడా చదివిన మాన్య శ్రీ కాంశీరాం గారు ప్రభావితులై ఈ జాతికి వీళ్ళు చేసిన పోరాటం ఆగిపోకూడదు, ఇది అంతిమంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోరుకున్న రాజ్యాధికారం కావాలి. చివరి దశలో అంబేద్కర్ గారు మా జాతికి రాజ్యాధికారం ఉంటే కానీ ఈ జాతి మనుగడ కోల్పోకుండా వీరు స్వేచ్ఛ సమానత్వంతో జీవించగలరు, అంతిమంగా రాజ్యాధికారం కావాలి. 80% ఉన్న ఈ జనాలకు రాజ్యాధికారం లేకపోబట్టి దాడులు జరుగుతున్నాయి. స్థలాలు, పొలాలు లాక్కుంటూ బంజర భూములు ఏది కూడా మిగిల్చకుండా ఈ జాతులకు వీళ్ళందరూ కూడా ఎనకబడ్డ జాతుల్ని అవమానిస్తూ, అడ్డంగాలు చేస్తూ, పేదవారిని చేస్తూ ఇబ్బందులు పాలు చేస్తూ ఉన్నారు. కనుక అదే రాజ్యాధికారం ఉంటే ఆ రాజ్యాధికారం ఉన్న వాళ్ళ మీద ఎవరు కూడా దాడులు చేయరు, ఎవరు కూడా ఏం చేయడానికి సాహసించరు. అందుకని రాజ్యాధికారం అనే మాస్టరీ కావాలి మన జనానికని అంబేద్కర్ గారు ఏదైతే చివరిలో ఆయన కోరుకున్నాడో దాన్ని సాకారం చేసిన వ్యక్తి మాన్య శ్రీ కాంశీరాం గారు. అట్లాగే ఉత్తరప్రదేశ్లో కుమారి బెంజీ మాయావతి గారు 4 సార్లు ముఖ్యమంత్రిగా చేసి 20 కోట్ల జనాభాలో పరిపాలన బ్రహ్మాండంగా సాగించింది. 18 లక్షల ఎకరాలు భూమి పంచింది.
సమాప్తం. నమస్కారం.